హాయ్ పిల్లలు, మన మాస్టారు ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం 10వ తరగతి హిందీ పాఠము లోక్ గీత్ గురించి తెలుసుకుందాం. దీన్ని రాసిన వారు భగవత్ శరణ్ ఉపాధ్యాయ్. लोक गीत को लिखने वाले भगवत शरण उपाध्याय. पाठ में जाने से पहले उन्मुखीकरण. मेहंदी रचने वाली हाथों में गहरी लाली. मेहंदी है रचने वाली हाथों में गहरी लाली. कहें सखियाँ अब कलियाँ हाथों में खिलने वाली हैं. तेरे मन को जीवन को नई खुशियाँ मिलने वाली हैं. లోకగీత్ అంటే ఇక్కడ జానపద గేయాలు, ఫోక్ సాంగ్స్ అంటాం. ఇప్పుడు తెలుగులో మనము జానపద గేయాలు అప్పుడప్పుడు వింటూ ఉంటాం అనమాట. వస్తూ ఉంటాయి అవి, రేడియోలో కూడా విని ఉంటాం మనం. ఇప్పుడు ఉదాహరణకి కోడిబాయ లచ్చమ్మది, కోడి పుంజుబాయ లచ్చమ్మది, ఇలా ఉంటాయన్నమాట అవి. ఇప్పుడు హిందీలో కూడా చూడండి, ఇక్కడ ఏమంటున్నాడంటే మెహందీ హై రచనే వాలి. గోరింటాకు చూడండి, అది మనకు బాగా చేతులకి ఎర్రగా మనకు రంగు వస్తుందన్నమాట. హాతో మే గెహరీ లాలి, చాలా ఎర్రగా రంగు వస్తుందంట. కహే సఖియా, రండి ఓ చెల్లులారా, అబు కలియా హాతో మే ఖిల్నే వాలి హై, చేతుల్లో కూడా మొగ్గలు విరుపుస్తాయి అంటే ఆ విధంగా మనము పూల మాదిరి వేస్తాము చేతుల్లో. తేరే మన్కో జీవన్కో, నీ మనసులో నీ జీవితంలో నీ ఖుషియా మిల్నే వాలి హై, కొత్త కొత్త సంతోషాలు నీకు దొరుకుతాయి అని ఇందులో ఇది ఒక సాంగ్ అన్నమాట, లోకగీత్. पाठ का उद्देश्य छात्रों को निबंध लिखने की प्रेरणा देते हुए निबंध शैली से अवगत कराना. నిబంధ అన్నమాట ఇది. ఎస్సే అంటాం కదా, వ్యాసము తెలుగులో. అది ఎలా ఉంటుందో తెలియజేయడము, అది రాయడానికి ప్రేరేపణ కలిగించడము, भाषा के मनोरंजक रूप से छात्रों की अभिरुचियों दक्षताओं के साथ साथ उनका सर्वांगीण विकास करना. ఈ భాష యొక్క మనోరంజక రూపాలు అన్నమాట, మనసుని ఉల్లాసం కలిగించే రూపాలు, పిల్లలలో వాళ్ళ యొక్క అభిరుచిని వాళ్ళ యొక్క దక్షతని నెలకొల్పడమే కాకుండా సర్వాంగీణ వికాస్, అన్ని రకాలుగా కూడా వాళ్ళని డెవలప్మెంట్ చేయడము, మరియు లోకగీత్ యొక్క ఆ లోకగీత్ని ఎలా సృజన చేయాలా, ఎలా దానిని మనం సృష్టించాలా అని వాళ్ళకు తెలియచెప్పడము ఈ పాఠం యొక్క ఉద్దేశం. చూడండి, లోకగీతంకి సృజన్కి లియే ప్రేరిత కన్నా ఈ పాఠ का ఉద్దేశం. అవి రాయడం ఎవరైనా రాయచ్చు అనమాట. అది పల్లెటూరు వాళ్ళ గురించి, వాళ్ళ పంటల గురించి, వాళ్ళ పండగల గురించి, ఏ విషయం గురించినా మనము లోకగీత్ రాయొచ్చు, పాడచ్చు. विधा विशेष చూడండి, लोकगीत निबंध पाठ है. निबंध का अर्थ है बांधना, కట్టడము, బాంధన అంటే సుందర और उचित शब्दों के द्वारा भावों की प्रस्तुति ही निबंध है. చూడండి, అందమైన మరియు కొన్ని రకాలైన శబ్దాల ద్వారా, పదాల ద్వారా మనము భావాలను ప్రస్తుతి చేయడం అన్నమాట. భావాలను మనము అక్కడ వాళ్ళ హృదయాల్లో నెలకొల్పడం. రామచంద్ర శుక్లకి అనుసార్ నిబంధ గద్దికి కసౌటి హే అన్నాడు ఆయన. చూడండి, ఇది రామచంద్ర శుక్ల అనే ఆయన ఏమన్నాడంటే ఇది ఎస్సేకి సంబంధించినటువంటి ఒక విషయము అన్నాడు ఆయన. గద్దికి కసౌటి హై అన్నాడు. लेखक परिचय చూడండి, भगवत शरण उपाध्याय हिंदी साहित्य के सुपरिचित रचनाकार हैं. इनका जन्म सन 1910 में हुआ, 1910 పుట్టాడు. इन्होंने कहानी, कविता, रिपोर्ताज, निबंध, बाल साहित्य में अपनी विशेष छाप छोड़ी है. ఈయన కథలు రాసినాడు, కవితలు రాసినాడు, రిపోర్ట్స్ రాసినాడు, పేపర్లలో నిబంధ ఎస్సేలు రాసినాడు, బాల సాహిత్యం రాసినాడు. విశ్వ సాహిత్యకి రూపురేఖ, కాళిదాస్ కా భారత్, ఠూంఠా ఆమ్, గంగా గోదావరి ఆది ఇన్కి ప్రసిద్ధ రచనాయి. ఈయన రాసినటువంటి గొప్ప రచనలు అన్నమాట ఇవి. विषय प्रवेश చూడండి, हमारी संस्कृति में लोकगीत और संगीत का अटूट संबंध है. मनोरंजन की दुनिया में आज भी लोकगीतों का महत्वपूर्ण स्थान है. మన సంస్కృతిలో లోకగీతు మరియు సంగీతానికి ఒక గొప్ప సంబంధం అన్నమాట, విడదీయరాని సంబంధం ఉంది. ఈ మనోరంజన్ ఎంటర్టైన్మెంట్ యొక్క ప్రపంచంలో ఇప్పటికి కూడా లోకగీత్ అనేటివి చాలా గొప్పగా అవి గొప్ప స్థానం వహిస్తాయి అన్నమాట. గీత్ సంగీత్కే బినా హమారా మన్ రసా సే నిరసా హో జాతా హై. ఆ పాటలు లేకుంటే, సంగీతం లేకుంటే మన మనసుకి ప్రశాంతత అనేది ఉండదు అన్నమాట. నీరసం అయిపోతుంది మన మనసు. మనం ఏదో పోగొట్టుకున్న వాళ్ళ మాదిరి ఉంటాం అన్నమాట, ఈ సంగీతం కానీ ఈ పాటలు కానీ లేకపోతే. ప్రస్తుత నిబంధ మే భారతీయ లోకగీత్ కా వర్ణన్ బడే హీ సుందర్ ఢంగ్ సే కియా గయా హై. ఈ యొక్క నిబంధలో, ఎస్సేలో భారతదేశంలో ఉండే ఫోక్ సాంగ్స్ ఎలా ఉంటాయో దానిని వర్ణన చేసినాడు
भारत देश में कैसे होते हैं लोकगीत, इसका वर्णन बहुत सुंदर ढंग से किया गया है। लोकगीत देखिए, पाठ आरंभ हो रहा है। लोकगीत अपनी लोच, ताजगी और लोकप्रियता में शास्त्रीय संगीत से भिन्न है। लोकगीत ఈ యొక్క ఫోక్ సాంగ్స్ అనేటివి, జానపద గేయాలు అనేటివి, లోచ్ అంటే ఫ్లెక్సిబిలిటీ అనమాట, తాజిగి అంటే కొత్తదనం. ఇవి చాలా గొప్పగా అప్పటికప్పుడే సృష్టించవచ్చు దీన్ని, అప్పటికప్పుడే. శాస్త్రీయ సంగీతానికి భిన్నమైనది. శాస్త్రీయ సంగీతం అంటే దాంట్లో సరిగమ పదని ఇట్లా అంతా రాగయుక్తంగా ఉండాలన్నమాట. కానీ ఇవి అట్లా కాదు, ఎట్లా అంటే ఎట్లా పాడేయచ్చు అనమాట, ఎప్పటికప్పుడు పాడచ్చు అనమాట. లోకగీత్ సీధే జనతాకే సంగీత్ హై. ఇది డైరెక్ట్గా ప్రజలకు, వాళ్ళ హృదయాలకు చేరువైపోతాయి అన్నమాట ఈ లోకగీత్. ఘర్ గాంవ్ ఔర్ నగర్కి జనతాకే గీత్ హై. ఘర్ ఇంట్లో, గాంవ్ గ్రామాల్లో, నగరంలో కూడా ఈ ప్రజలు దీనిని బాగా గొప్పగా పాడతారు. ఇన్కే లియే సాధనాకి జరూరత్ నహీ హోతీ. దీనిని మనం ప్రాక్టీస్ చేయనవసరం లేదు. సాధన అంటే ప్రాక్టీస్. త్యోహారం విశేష అవసరం పర్ ఏ గాయే జాతే హై. పండగలప్పుడు మరియు గొప్ప గొప్ప కొన్ని మనకు ప్రాముఖ్యతమైనటువంటి కొన్ని విషయాలు ఉంటాయన్నమాట, కొన్ని రోజులు ఉంటాయి, అప్పుడు పాడతాం దీనిని. పండగలు కానీ, పెండ్లిళ్ళు కానీ ఇట్లాంటివి. సదా సే ఏ గాయే జాతే రహే హై ఔర్ ఇన్కే రచనే వాలే భీ అధికతర్ గాంవ్ కే లోగ్ హీ హై. ఎప్పుడూ పాడుతూనే ఉంటారు దీన్ని రాసేవాళ్ళు కూడా ఎక్కువగా గ్రామాల్లో ఉండేవాళ్ళే, పల్లెల్లో ఉండేవాళ్ళే. స్త్రీయోనే భీ ఇన్కి రచనా మే విశేష భాగ్ లియా హై. స్త్రీలు కూడా దీనిని బాగా రచిస్తారనమాట. స్త్రీయోనే భీ ఈ లోకగీతం को अच्छी तरह से लिखते हैं. ये गीत बाजों की मदद के बिना ही या साधारण ढोलक, झांझ, करताल, बांसुरी आदि की मदद से गाए जाते हैं. ఇవి ఏ విధమైన సంగీత వాయిద్యాలు లేకుండానే చిన్నవి అనమాట అన్ని. ఢోలక్, డప్పు అంట, ఝాంజ్ అంటే ఒక రకమైన సౌండ్ వస్తుందన్నమాట. ఇది ఝాంజ్ అనమాట. ఇది చూడండి, ఝాంజ్ డప్పు మాదిరి ఉండి దానికి కొన్ని బిల్లలు ఉంటాయి, అవి ఇట్లా కొడితే సౌండ్ వస్తుంది అనమాట, దాన్ని ఝాంజ్ అన్నాం. కరతాలు ఇట్లాంటివన్నీ అనమాట అన్నీ. మరియు కరతాలు అంటే మన తప్పట్లు, చేతి ద్వారా చేసేటివి. బాసురి అంటే పిల్లన గురవి ద్వారా దీనిని పాడతారు దాని యొక్క సహాయంతో. एक समय था जब శాస్త్రీయ సంగీత్ కే సామ్నే ఇన్కో హేయ సమझा जाता था. ఒక సమయం ఎలా ఉన్నదంటే శాస్త్రీయ సంగీతం ముందర ఇవి వేస్ట్ అనేవాళ్ళు. ఇవి చాలా శాస్త్రీయ సంగీతం చాలా గొప్పది, ఇవి చాలా హేయమైనవి, నీచమైనవి అని ఎట్లా అంటే అట్లా పాడతారు దీనిని అనేవాళ్ళు అనమాట. శాస్త్రీయ సంగీతమే గొప్పది అనేవాళ్ళు. అభి హాల్ తక్ ఇన్కి బడి ఉపేక్ష కీ జాతీ థీ. ఇప్పటి వరకు, ఈ కొన్ని రోజుల వరకు కూడా, ఇప్పటి వరకు కూడా దీనిని పక్కన పెడుస్తూ వచ్చారనమాట. पर इधर साधारण जनता की ओर जो लोगों की नज़र फिरी है तो साहित्य और कला के क्षेत्र में भी परिवर्तन हुआ है. కానీ ఇక్కడ ఏమైందంటే సాధారణ ప్రజలు చాలా గొప్పగా, మాస్ పీపుల్ అంటాం కదా, వాళ్ళ యొక్క దృష్టి ఎక్కడైతే ఉంటుందో అక్కడే అనమాట సంగీతం కానీ, కళలు కానీ వాళ్ళ వైపే ఉంటాయన్నమాట, పరివర్తన అయిపోతాయి. ఇప్పుడు సినిమాలు కూడా అంతే చూడండి. శాస్త్రీయ సంగీతం సినిమాలు తీస్తే అంతగా ఆడవు అనమాట. అదే మామూలుగా డైరెక్ట్గా అవి మన ఎంటర్టైన్మెంట్ కోసము, సాధారణ ప్రజలు ఈ ఎంటర్టైన్మెంట్ కోసం ఏవైతే వాళ్ళు డ్యాన్సులు, పాటలు ఇట్లాంటివన్నీ ఉంటాయో అవి బాగా ఆడతాయన్నమాట. అట్లా అనమాట. ఇక अनेक लोगों ने विविध बोलियों के लोक साहित्य और लोक गीतों के संग्रह पर कमर बांधी है और इस प्रकार के अनेक संग्रह अब तक प्रकाशित हो गए हैं. చాలామంది ఏం చేస్తున్నారంటే రకరకాల భాషల్లో లోక సాహిత్యాన్ని మన వాళ్ళు ముందుకు తీసుకొచ్చి ఈ యొక్క జానపద గేయాలు రచించారనమాట. ఆ విధంగా వాళ్ళు రచించి వాళ్ళు ఊరూరా తిరుగుతూ ఇవి బాగా ప్రచారం చేస్తున్నారు. లోకగీతంకే కై ప్రకారం ఇవి చాలా రకరకాలుగా ఉన్నాయన్నమాట ఇవి జానపద గేయాలు. ఇంకా ఏక్ ప్రకారతో బడాహీ ఓజస్వి ఔర్ సజీవ్ హై. దీంట్లో ఒక రకమైన లోకగీత ఉన్నాయంట, అవి చాలా గొప్పవంట, సజీవంగా ఉన్నాయంట అవి. ఇస్ దేశ్కి ఆదివాసీ యొక్క సంగీత. ఇవి మన దేశంలో ఆదివాసీల యొక్క సంగీతం. అడవిలో ఉంటారు కదా, అట్లా పల్లెల్లో, అడవుల్లో ఉండే వాళ్ళ యొక్క సంగీతం ఇది. మధ్యప్రదేశ్, దక్కన్, ఛోటా నాగపూర్, గోండ్, ఖాండ్ చూడండి, గోండులు, ఖాండులు అని కొన్ని జాతులలో ఉన్నారనమాట ఇక్కడ మధ్యప్రదేశ్లోను, దక్కన్ ప్రాంతంలోను, ఛోటా నాగపూర్ ప్రాంతంలోను. భీల్, సంథాల్ అనే వాళ్ళు ఉన్నారు, అది ఫైలే హై. వీళ్ళంతా అడవి జాతి వాళ్ళు అనమాట. इनके गीत और नाच अधिकतर साथ साथ और बड़े बड़े दलों में गाए और नाचे जाते हैं. వీళ్ళందరూ ఎట్లా పాడతారప్ప అంటే, వీళ్ళు ఎట్లా నాట్యం చేస్తారప్ప అంటే గుంపులుగా కలిసి అనమాట.
కొన్ని గ్రూప్స్గా కలిసి వీళ్ళు పాడతారు మరియు నాట్యం చేస్తారు. 20-20, 30-30 आदमियों और औरतों के दल एक साथ या एक दूसरे के जवाब में गाते हैं. దిశాయే గూంజి ఉడుతీ హై. 20 మంది 30 మంది అంతా కలిసి మగవాళ్ళు ఆడవాళ్ళు అందరూ కలిసి ఒక గ్రూప్గా వీళ్ళంతా పాడుతుంటే అప్పుడు మొత్తం దిక్కులని మారుమ్రోగుతాయంట. పహాడియోं के अपने अपने गीत हैं. పహాడియోं के పహాడి అంటే పహాడీ లోగ్, పల్లెల్లో ఉండేవాళ్ళు, కొండల్లో ఉండేవాళ్ళు, వాళ్ళ పాటలు సపరేట్గా ఉన్నాయన్నమాట. उनके अपने अपने भिन्न रूप होते हुए भी अशास्त्रीय होने के कारण उनमें अपनी एक समान भूमि है. ఇవి వాళ్ళ పాటలు వేరే వేరే అని. మధ్యప్రదేశ్లో పాడేవాళ్ళు వేరే పాడతారు, రాజస్థాన్లో పాడేవాళ్ళు వేరే పాడతారు, గుజరాత్లో పాడేవాళ్ళు వేరే పాడతారు. కానీ వేరు ఉన్నా కూడా ఇవి అశాస్త్రీయం అనమాట. శాస్త్రీయ కాదు ఇవి, అప్పటికప్పుడు పాడేటం అనమాట. అందులో ఏకరూపత ఉందన్నమాట. సమానమైన భావం ఉంటుంది. భాషలో వేరే కానీ అక్కడ సమానత్వం ఉంటుందన్నమాట. गढ़वाल, किन्नौर, कांगड़ा आदि के अपने अपने गीत और उन्हें गाने की अपनी अपनी विधियां हैं. గఢ్వాల్ అనే ప్రాంతంలో, కిన్నౌర్ అనే ప్రాంతంలో, కాంగడా అనే ప్రాంతంలో వాళ్ళు పాడే పాటలు వాళ్ళు పాడే విధానం వేరే వేరే అనమాట. ఉన్కా అలగ్ నామ్ హీ పహాడీ పడ్ గయా హై. అక్కడ పాడే వాళ్ళ పాటలు పహాడీ అంటాం, కొండ ప్రాంతాల్లో ఉండే పాటలు అని. వాస్తవిక లోకగీత్ దేశ్ కే గాంవ్ ఔర్ దేహాతో మే హై. నిజమైన లోకగీత జానపద గేయాలు దేశంలో ఉండే పల్లెల్లో ఉంటాయన్నమాట. ఎక్కువగా అడవి ప్రాంతాల్లో ఉంటాయి. ఇంకా సంబంధ దేహాత్కి జనతా సే హై. దీని సంబంధం వచ్చి అక్కడ పల్లెటూరుల్లో ఉండే వాళ్ళ ప్రజలకు సంబంధించింది. బడ్డీ జాన్ హోతీ హై ఇన్మే. గొప్ప భావాలు ఉంటాయంట దీంట్లో, గొప్ప ప్రాణం ఉంటుందంట దీంట్లో ఈ పాటల్లో. చైతా, కజరీ, బారహమాసా, సావన్ आदि मिर्ज़ापुर, बनारस और उत्तर प्रदेश के पूर्वी और बिहार के पश्चिमी జిల్లాలో में गाए जाते हैं. ఇవన్నీ చైతా అనే పాటలు, కజరీ అనే పాటలు, బారహమాసా అనే పాటలు, సావన్ అనే పాటలు మిర్జాపూర్లోను, బనారస్ అంటే కాశీలోను, మరియు ఉత్తరప్రదేశ్లో పూర్వీ అంటే తూర్పు ప్రాంతంలోను, బీహార్లో పడమర ప్రాంతం జిల్లాల్లోనూ పాడతారంట. బావుల్ ఔర్ భతియాలి బంగాల్ కే లోకగీత్ హై. బావుల్ అనేది భతియాలి అనేటివి వెస్ట్ బెంగాల్లో పాడతారు. ఇవి పంజాబ్లో వచ్చేసి పంజాబ్ మే మాహియా అది ఇసీ ప్రకారకే హై. చూడండి, మాహియా అనే పాటలు ఎక్కువ అనమాట పంజాబ్లో. హీర్ రాంఝా, सोहिनी महिवाल संबंधी गीत पंजाबी में और ढोला मारू आदि के गीत राजस्थानी में बड़े चाव से गाए जाते हैं. ఈ సినిమాలు కూడా ఉన్నాయన్నమాట. ఇవి హీర్ రాంఝా అనే సినిమా ఉంది, సోహిని మహివాల్ అనేది కూడా సినిమా ఉంది. ఇవి ఎక్కువగా పంజాబ్లో అనమాట ఫేమస్ ఈ పాటలు. మరియు ఢోలా మారు అనేది కూడా ఇది రాజస్థాన్లో ఫేమస్ అనమాట. చాలా గొప్పగా పాడతారంట, ఇష్టంగా పాడతారంట చావ్ సే అంటే. इन देहाती गीतों की रचयिता कोरी कल्पना को इतना मान न देकर अपने गीतों के विषय रोज़मर्रा के बहते जीवन से लेते हैं. వీళ్ళు పాడేవాళ్ళు ఈ పల్లెటూరులలో దీన్ని రచించే వాళ్ళు, పాడేవాళ్ళు, రాసేవాళ్ళు ఈ పాటల్ని వాళ్ళు ఏదో ఊహించుకొని రాసేది అంతా ఉండదన్నమాట. దాన్ని గొప్పగా వాళ్ళు పట్టించుకోరు. వాళ్ళ జీవితంలో వాళ్ళ యొక్క రోజువారీ అంటే రోజుమర్రాకే బెహతే జీవన్ సే అంటే వాళ్ళ యొక్క దైనందిన జీవితంలో జరిగేటటువంటి విషయాల గురించి పాడతారు వాళ్ళు. జిస్సే వే సీధే మర్ముకో ఛూలేతే. ఆ విధంగా ఉండడం వల్లనే వాళ్ళు దైనందిన జీవితంలో జరిగే సంఘటనలను గురించి వాళ్ళు పాడతారు కాబట్టి ఇవి వాళ్ళ మనసును ఆకట్టుకుంటాయి అన్నమాట. ఉన్కే రాగ్ భీ సాధారణతర, వాళ్ళ రాగం కూడా ఎట్లా ఉంటుంది, పీలు, సారంగ్, దుర్గా, సావన్, సోరఠ్ ఆది హై. పీలు అనేది, సారంగ్ అనేది, దుర్గా అనేది, సావన్ అనేది, సోరఠ్ అనేది ఇవన్నీ రాగాలన్నమాట. कहरवा, बिरहा, धोबिया आदि देहात में बहुत गाए जाते हैं. कहरवा అనేది, బిర్హా అనేది, ధోబియా అనేది ఇవి ఎక్కువగా దేహాత్లో పల్లెల్లో ఎక్కువగా పాడతారనమాట. ఔర్ బడి భీడ్ ఆకర్షిత్ కర్తే హై. గుంపులుగా చేరుతారంట జనాలు ఈ పాటలు పాడతా అంటే. इनकी भाषा के संबंध में कहा जा चुका है कि ये सभी लोकगीत गाँवों और इलाकों की बोलियों में गाए जाते हैं. ఈ దీని భాష గురించి మనం చెప్పాలంటే ఎక్కువగా ఈ లోకగీత వచ్చేసి గ్రామాల్లోనూ ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉండే వాళ్ళు మాట్లాడే భాషను బట్టే ఉంటుందన్నమాట. ఇసీ కారణ్ ఏ బడే ఆహ్లాదకర్ ఔర్ ఆనందదాయక్ హోతే హై. అక్కడి వాళ్ళు, అక్కడ ప్రాంతం వాళ్ళు అక్కడ మాట్లాడే భాషలోనే వాళ్ళు పాడతారు కాబట్టి ఆహ్లాదకరంగా ఉంటాయంట, ఆనందదాయకంగా ఉంటాయంట ఈ పాటలు. राग तो इन गीतों के आकर्षक होते ही हैं. इनकी समझी जा सकने वाली भाषा भी इनकी सफलता का कारण है. ఈ రాగము చాలా ఆకర్షణంగా ఉంటుందంట, ఆకర్షవంతంగా ఉంటుందంట. మరియు వాళ్ళు మాట్లాడే భాషలోనే ఇవి పాడతారు కాబట్టి ఇవి బాగా విజయవంతమయ్యాయి అన్నమాట. భోజ్పురి మే కరీబ్ 30-40 బర్సోं విదేశీయా కా ప్రచార్ హువా హై. చూడండి, భోజ్పురిలో
ఎక్కువగా 30-40 సంవత్సరాల నుంచి విదేశీయ అనేది ఎక్కువగా ప్రచారంలో వచ్చింది. గానే వాళ్ళంకి అనేక సమూహ్ ఇన్హే గాతే హుయే దేహాత్ మే ఫిర్తే హై. వీళ్ళు పాడేవాళ్ళు గుంపులుగా కలిసి అట్లా వాళ్ళు పల్లెలకి తిరుగుతారనమాట. ఉధర్ జిలో మే విశేషకర్ బిహార్ మే విదేశియా సే బఢకర్ దూసరే గానే లోకప్రియ నహీ హై. అక్కడ ఆ జిల్లాల్లో గొప్పగా ఈ బీహార్‌లో విదేశీయా దానికి మించింది ఏది లేదనమాట. ఇన్ గీతో మే అధికతర్ రసక్ ప్రియం ఔర్ ప్రియాओं की बात रहती है. ఎక్కువగా ఈ పాటల్లో ఆ ప్రియుడు, ప్రియురాలు వాళ్ళ యొక్క మాటలు ఎక్కువగా ఉంటాయి. పరదేశీ ప్రేమికి ఔర్ ఇన్‌సే కరుణ ఔర్ విరహ కా రస్ బరస్తా హై. పరదేశీ ప్రేమి ఇక్కడ ప్రియుడు ఉంటాడు, ప్రేయసి ఎక్కడో వేరే దేశంలో ఉంటుంది. వాళ్ళ కలయిక ఎలా ఉంటుంది, వాళ్ళు విడిపోతే ఎట్లా ఉంటుంది, ఇదంతా చాలా గొప్పగా వాళ్ళు పాడతారనమాట. जंगल की जातियों आदि के भी दल गीत होते हैं जो अधिकतर बिरहा आदि में गाए जाते हैं. ఇంకా ఆ అడవుల్లో ఉండేవాళ్ళు ఆ జాతులోళ్ళు వాళ్ళ గ్రూప్స్ కూడా ఉంటాయన్నమాట. ఎక్కువగా వాళ్ళు బిర్హా అనేటటువంటి పాటలే పాడతారు. పురుష్ ఏక్ और स्त्रियां दूसरी ओर एक दूसरे के जवाब के रूप में दल बांध कर गाते हैं और दिशाएं गुंजा देते हैं. పురుషులు మరియు స్త్రీలు వాళ్ళు ఏం చేస్తారంటే ఒకవైపు వాళ్ళు ఒకవైపు వీళ్ళు పాడుతుంటే వీళ్ళు పాడే పాటలకు వాళ్ళు జవాబిస్తారనమాట. ఆ విధంగా గ్రూప్స్గా వాళ్ళు మారుమరుగుతాయంట వాళ్ళు ఆ పాటలు పాడుతుంటే. पर इधर कुछ काल से इस प्रकार के दलीय गायन का హ్రాస్ హువా హై. మనం చూస్తే కానీ ఇక్కడ కొన్ని రోజుల తర్వాత ఇటువంటి గ్రూప్ సాంగ్స్ అనేటివి చాలా తక్కువైపోయినాయి అన్నమాట. హ్రాస్ హోనా అంటే తక్కువైపోయినాయి. एक दूसरे प्रकार के बड़े लोकप्रिय गाने आल्हा के हैं. अधिकतर ये బుందేల్ఖండి మే గాయే జాతే हैं. ఇంకా ఎక్కువగా పాటలు మనం చూస్తే వేరే రకమైన పాటలు జానపద గేయాలు ఆల్హా అనేటివి అనమాట, ఫేమస్ అనమాట. ఇది బుందేల్ఖండ్లో పాడతారు ఎక్కువగా. ఆరంభతో ఇస్కా చందేल राजाओं के राजकवि जगनिक से माना जाता है जिसने आल्हा ऊदल की वीरता का अपने महाकाव्य में बखान किया. पर निश्चय ही उसके चंद को लेकर जनभूलि में उसके विषय को दूसरे देहाती कवियों ने भी समय समय पर अपने गीतों में उतारा. చూడండి ఇక్కడ మనము మొదట్లో చూస్తే చందేలు రాజులు వాళ్ళ యొక్క రాజకవి ఉన్నాడు జగనిక్ అనే ఆయన. ఈయన ఎక్కువగా ఆల్హా మరియు ఊదల్ అనే గొప్ప వాళ్ళు వీరులు అనమాట. వీళ్ళు ఆల్హా ఊదల్ వాళ్ళ వీరత్వాన్ని గురించి తన మహాకావ్యంలో ఆయన రచించాడనమాట. అవి ఎక్కువగా జనాల్లోకి వెళ్ళిపోయినాయి అనమాట. అవి ఇంకా వేరే కవులు కూడా పల్లెటూరులలో ఉండే కవులు కూడా వీళ్ళు కూడా అప్పుడప్పుడు ఈ అలహా ఉదల్ లాంటి ఈ పాటలే వాళ్ళు కూడా పాడారనమాట. ये गीत हमारे गाँवों में आज भी बहुत प्रेम से गाए जाते हैं. ఇటువంటి పాటలు ఇప్పటికి కూడా పల్లెల్లో పాడతారంట. ఇన్నే గానే వాళ్ళే గాँव ढोलक लिए गाते फिरते हैं. వాళ్ళు ఈ పాటలు పాడేవాళ్ళు గ్రామానికి తిరుగుతూ డప్పు వాయిస్తూ తిరుగుతారంట. इसी की सीमा पर उन गीतों का भी स्थान है जिन्हें नट रस्सियों पर खेल करते हुए गाते हैं. ఇంకా ఈ పాటలు ఎట్లా పాడతారంటే కొంతమంది నట్ అంటే నాట్యం చేసేవాళ్ళు తాడు కట్టి ఆ తాడు మీద నాట్యం చేసుకుంటూ వాళ్ళు పాట పాడతారంట. అధికతర్ ఏ గద్య పద్యాత్మక్ హై और इनके अपने बोल हैं. ఇవి గద్య రూపంలో ఉండొచ్చు, పద్య రూపంలో కూడా ఉండొచ్చు. అవి వాళ్ళ మాటల్లోనే వాళ్ళ భాషల్లోనే ఉంటాయన్నమాట. అనంత సంఖ్య अपने देश में स्त्रियों के गीतों की है. ఎక్కువగా స్త్రీల పాటలే మన దేశంలో. हैं तो ये गीत भी लोकगीत ही पर अधिकतर इन्हें औरतें ही गाती हैं. ఎక్కువగా ఈ లోకగీత్ ఇవి జానపద గేయాలే వాళ్ళు పాడేటివి. ఎక్కువగా వాళ్ళు ఆడవాళ్ళే పాడతారన్నమాట, స్త్రీలు. ఇన్ని సిరస్తీబ్ హై అధికతర్ వహీ హై. సిరజన అంటే రచించడం కూడా వాళ్ళే అనమాట, వాళ్ళే రచిస్తారు ఆడవాళ్ళు. స్త్రీలు వైసే మర్ద్ రచనే వాళ్ళం యా గానే వాళ్ళం కా భీ కమీ నహీ హై. కానీ పురుషులు పాడకూడదని కాదు, వాళ్ళు రచించలేదని కాదు, వాళ్ళు కూడా రచిస్తారు. పర్ ఇన్ గీతం కా సంబంధ విశేషత స్త్రీయం సే. ఎక్కువగా స్త్రీలు అనమాట. ఎక్కువగా ఈ పాటలు స్త్రీలతో సంబంధించినవి, వాళ్ళే ఎక్కువగా రాస్తారు. इस दृष्टि से भारत इस दिशा में सभी देशों से भिन्न है क्योंकि संसार के अन्य देशों में स्त्रियों के अपने गीत मर्दों या जनगीतों से अलग और भिन्न नहीं हैं, मिले जुले ही हैं. వేరే దేశాలతో పోలిస్తే ఈ మన దేశంలోనే ఎక్కువగా స్త్రీల యొక్క పాటలు ఇక్కడ ఎక్కువగా ఉన్నాయి. त्योहारों पर नदियों में नहाते समय చూడండి పండగలప్పుడు నదుల్లో స్నానం చేసేటప్పుడు నహానే జాతే హుయే రాహ్ కే స్నానానికి పోయేటప్పుడు దారిలో పాడుకుంటూ పోయేది. వివాహం అప్పుడు పెళ్ళప్పుడు మట్టుకోడ్ అంటే
కుండలు బెరుస్తూ అవి పాటలు పాడేటివి అనమాట. మరియు జోనార్కే సంబంధమే విందు వినోదాలు సంబంధియోంకే లియే ప్రేమయుక్త గాలికే. కొంతమందిని బంధువులు ఏదన్నా ఫంక్షన్ జరిగేటప్పుడు తిట్టుకుంటారు అనమాట ఊరికే నవ్వుకుంటూ. అటువంటి తిట్టడం కూడా ఒక రకమైనటువంటి సంతోషం అనమాట వాళ్ళకి. అటువంటి పాటలు జన్మ ఆది సభీ అవసరంకే, పుట్టినప్పుడు పిల్లవాళ్ళు పుట్టినప్పుడు కానీ ఎవరన్నా ఆడపాప కానీ మగపిల్లవాడిని పుట్టినప్పుడు వాళ్ళ ఇంట్లో అప్పుడు కూడా పాటలు పాడతారు. अलग अलग गीत हैं जो स्त्रियां गाती हैं, స్త్రీలు పాడతారంట. इन अवसरों पर कुछ आज से ही नहीं बड़े प्राचीन काल से ही वे गीत गाती रही हैं. ఇప్పుడే కాదు, ప్రాచీన కాలం నుంచి వస్తున్నాయన్నమాట ఇవి. महाकवि कालिदास आदि ने भी अपने ग्रंथों में अनेक गीतों का हवाला दिया है. మహాకవి కాళిదాస్ కూడా ఇలా కొంతమంది తన గ్రంథాల్లో కూడా జానపద గేయాలు రాశారంట. సోహర్, బానీ, సెహరా ఆది అనేక అనంత గానో మేసే కుచ్ హై. ఇవే అనమాట. సోహర్ అనేది, బానీ అనేది, సెహరా అనేది. వైసేతో 12 మాసే పురుషోం కే సాత్ నారియాం భీ గాతీ హై. ఈ 12 మాస అనేటువంటి పాటలు పురుషులతో పాటు స్త్రీలు కూడా పాడతారు. एक विशेष बात यह है कि नारियों के गाने साधारणतः अकेले नहीं गाए जाते हैं. చూడండి, ఒక ముఖ్యమైన విషయం ఏమంటే ఇక స్త్రీలు పాడే పాటలు వాళ్ళు సింగిల్గా పాడరు అనమాట. దల్ బాంధకర్ గాయే జాతే హై, గ్రూప్స్గా పాడతారు వాళ్ళు, గ్రూప్స్గా కలిసి పాడతారు. అనేక కంఠ ఏక్ సాత్ ఫుడ్తే హై, అన్ని రకాల కంఠాలు ఒకసారి బయటకు వస్తాయన్నమాట వాళ్ళు పాడే పాటలు. యద్యపి अधिकतर उनमें मेल नहीं होता फिर भी त्योहारों और शुभ अवसरों पर बहुत ही भले गाते लगते हैं. ఒకటేసారి అందరూ కలిసి పాడేటప్పుడు దాంట్లో ఒక రకమైనటువంటి ఒకటే శబ్దం రాదు, వేరే 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 శబ్దాలు వస్తాయి. కానీ ఈ పండగలప్పుడు ఈ శుభ అవసరం అంటే గొప్ప గొప్ప కొన్ని మనకు విందులు వినోదాలప్పుడు కానీ ఇట్లా శుభ అవసరాలు అనమాట, అప్పుడు కానీ అవి పాడేటప్పుడు చాలా గొప్పగా అనిపిస్తాయి అన్నమాట. गाँवों और नगरों में गायिकाएँ भी होती हैं जो विवाह, जन्म आदि के अवसरों पर गाने के लिए बुला ली जाती हैं. గ్రామాల్లోనూ నగరాల్లోనూ కొంతమంది పాడే వాళ్ళు ఉంటారంట. వాళ్ళు వివాహాలప్పుడు కానీ, జన్మ ఎవరైనా పుట్టినప్పుడు కానీ పిల్లవాళ్ళు అప్పుడు ఆ అవసరంలో వాళ్ళని పిలిపిస్తారంట. సభీ ఋతుయో మే స్త్రీయా ఉల్లాసిత్ హోకర్ దల్ బాంధకర్ గాతే హై. అన్ని ఋతువుల్లోనూ స్త్రీలు ఉల్లాసంగా గ్రూప్స్గా పాడతారంట. పర్ హోలీ, बरसात की कजरी आदि तो उनकी अपनी चीज़ हैं जो सुनते ही बनती हैं. హోలీ అనేది, బర్సాత్కి కజరీ అనేది వాళ్ళ గొప్ప ఆ పాటలు. సో అది వింటానంటే మనకు మనసు ఆకట్టుకుంటాయంట. పూర్వకి బోలియో మే అధికతర్ మైథిల్ కోకిల్ విద్యాపతి కే గీత్ గాయే జాతే హై. తూర్పు ప్రాంతంలో, ముఖ్యంగా తూర్పు ప్రాంతంలో, మన దేశం యొక్క తూర్పు ప్రాంతంలో ఎక్కువగా మైథిల్ కోకిల అని ఉన్నాడు కవి విద్యాపతి. ఆయన రాసిన పాటలు ఎక్కువగా పాడతారు. పర్ సారే దేశ్ కే కశ్मीर से कन्याकुमारी तक और कठियावाड़, गुजरात, राजस्थान से उड़ीसा, आंध्रा तक अपने अपने विद्यापति हैं. ఇట్లా కవులు చాలామంది ఉన్నారు. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, కఠియావాడ్ గుజరాత్, రాజస్థాన్ నుంచి ఒడిస్సా వరకు, ఆంధ్ర వరకు కూడా. స్త్రీయా డోలకి మదద్ సే గాతీ హై. స్త్రీలు డోలు సాయంతో పాట పాడతారు. అధికతర్ ఉన్కే गाने के साथ नाच का भी फुट होता है. పాటతో పాటు నాట్యం కూడా ఉంటుంది. गुजरात का एक प्रकार का दलीय गायन गरबा है जिससे विशेष विधि से घेरे में घूम घूम कर औरतें गाती हैं. గుజరాత్లో పాడేటటువంటి ఒక పాట దలీయ గాయన్, గ్రూప్ సాంగ్, గర్బా అంటాం దాన్ని. ఎక్కువగా అది ఎట్లా పాడతారంటే గ్రూప్స్గా కలిపి ఒక రౌండ్గా తిరుగుతూ వాళ్ళు పాడతారనమాట ఈ పాట, నాట్యం చేసుకుంటూ. साथ ही लड़कियां भी बजाती जाती हैं जो बाजे का काम करती हैं. వీళ్ళు కూడా, స్త్రీలు కూడా, కొంచెంమంది ఆడపిల్లలు కూడా ఏం చేస్తారంటే వాళ్ళు ఒక రకమైన సౌండ్ చేసుకుంటూ వస్తారనమాట. ఇస్మే నాచ్ గాన్ సాత్ సాత్ చల్తే హై. ఒకటేసారి పాట, ఒకటేసారి నాట్యం, రెండు ఒకటేసారి అనమాట. వస్తుత హే నాచ్ హీ హై. ఇది ఎక్కువగా చెప్పాలంటే ఇది నాట్యం. సభీ ప్రాంతం మే లోక్ప్రియ హో చలా హై. చాలా ఫేమస్ అనమాట అన్ని ప్రాంతాల్లోనూ గర్బా అనేది. इसी प्रकार होली के अवसर पर ब्रज में रसिया चलता है. హోలీ అప్పుడు కూడా వ్రజ్ అనే ప్రాంతంలో ఎక్కువగా రసియా అనేది వాళ్ళు పాడతారంట. जिसे दल के दल लोग गाते हैं. స్త్రీయా విశేష తౌర్ పర్ గ్రూప్స్ పాడతారంట దీన్ని ఎక్కువగా స్త్రీలు. गाँव के गीतों के वास्तव में అనంత ప్రకార हैं. ఈ విధంగా గ్రామాల్లో చూస్తే మనము ఈ పాటలు వాస్తవంగా చెప్పాలంటే చాలా ఉంటాయి అన్నమాట ఇవి.
जीवन जहाँ इठला इठला कर लहराता है वहाँ भला ఆనంద్ కే స్రోతం కి కమీ హో సక్తి హై క్వశ్చన్ మార్క్ వేసినాడు. జీవితము చాలా సంతోషంగా ఉండేటప్పుడు ఇక్కడ ఆనందానికి కొదవ ఉండదు. ఉద్దామ జీవన్ కే హీ వహాంకే అనంత సంఖ్యక గానేకే ప్రతీక్ హై. మనకు గొప్ప జీవితం కావాలంటే, సంతోషకరమైన జీవితం కావాలంటే ఎక్కువగా ఇట్లా పాటలు వింటే కన్నా సంతోషకరంగా మనం ఉంటాము అన్నాడు. ఇంతటితో ఈ పాఠం అయిపోయింది. ఇంకో పాఠంలో వేరే వీడియోలో మనం ఇంకో పాఠం గురించి తెలుసు.